విపులాచ పృథ్వీ 3వ భాగం. సూపర్ మార్కెట్లో నెలలో మొదటి వారం కావటం వల్ల రద్దీగా ఉంది. రాసిన కాగితం తీసి ఏదైనా మర్చిపోయానా అని ఆలోచిస్తోంది విపుల. హలో తలెత్తింది బద్రి. ఎవరిని మర్చిపోదామనుకుంటుందో అతను. సరుకుల కోసమా? క్యూ చాలా ఉంది. ఈలోగా నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటి? ఓ ఫ్రెండ్కి మంచి ప్రజెంటేషన్ నువ్వు సెలెక్ట్ చేసి పెట్టాలి. నేనా? నో, ఇక్కడ క్యూ పోతుంది. జస్ట్ 10 minutes. ఇంతలో ఏం కొంప మునగదలేదు. సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను. ప్లీజ్ విపు. అప్పటికే అక్కడున్న వాళ్ళంతా వీళ్ళిద్దరి వంక చూస్తున్నారు. విపులకి కోపంగా ఉంది. ఏంటి ఇట్లా ఇరకాటంలో పడేస్తాడు? ఇష్టం లేదని చెప్పినా అర్థం చేసుకోడేం అనుకుంది. విపు, ఇప్పుడే వచ్చేద్దాం రా. అతను విపు అని పిలవడం దుర్భరంగా ఉంది. మరోసారి అట్లా పిలిచే అవకాశం ఇవ్వకూడదని విధి లేక అతనితో నడిచింది. ఫ్యాన్సీ వస్తువులున్న కౌంటర్ ముందు ఆగి అక్కడున్నదంతో తనకు కావాల్సినవి చెప్పాడు. అతను షోకేసులో ఉన్న వస్తువులన్నీ తీసి అతని ముందు పేరుస్తున్నాడు. చూడు ఏది బాగుందో అన్నాడు విపులను ఉద్దేశించి. ఫ్రెండ్ అంటున్నావు, వాళ్ళ టేస్ట్ ఏమిటో నాకేం తెలుస్తుంది? నీకున్న అభిరుచి ప్రకారం ఎన్నిక చేయి. సందర్భమేమిటి? సందర్భమా అని కొంచెం ఆలోచించి, చిరకాలం తర్వాత కలిశాను, నా గుర్తుగా సంతోషంగా. ఇదిగో ఈ వీనస్ ఎట్లా ఉంది అని చూపాడు. సగం జారిపోయిన వస్త్రంతో అర్ధనగ్నంగా ఉన్న ఆ మెటల్ బొమ్మ వంక చూసింది. చేతుల్ని కట్టుకుని నిగూఢంగా చూస్తున్న వివేకానందుణ్ణి చేతిలోకి తీసుకుని ఇది చూడు అంది. బాగుంది. ఎవరికైనా తాతగారికిస్తే బాగుంటుంది కదూ. చూడు ఇదెట్లా ఉందంటావు అని అడిగాడు, పూర్తి నగ్నంగా కూర్చుని స్నానమాడుతున్న వయ్యారని చూపిస్తూ. దానికన్నా ఈ మీరాబాయి ఎంతో నిర్మలంగా ఉంది. తంబుర మీటుతూ అర్ధనిమీలిత నేత్రయ్య ఉన్న మీరాను ముగ్ధంగా చూస్తూ అంది విపుల. ఇది చాలా బాగుంది కదూ విపు. ఓహ్ ఫెంటాస్టిక్ అన్నాడు. ఓ అర్ధనగ్న స్త్రీ నిటారుగా నిలబడి ఓ చెయ్యి వయ్యారంగా పైకెత్తి ఉంది. ఆ చేతికో ప్లగ్ పాయింట్ ఉంది. టేబుల్ లైట్ కింద ఉపయోగపడుతుంది. బెడ్రూమ్కి అందంగా ఉంటుంది. ఇది తీసుకుందాం అని విపులతో చెప్పి ప్యాక్ చేయమన్నాడు బద్రి. విపులకు కోపం బుస్సున పొంగింది. తనని అవమానించటానికా రమ్మన్నాడు అనిపించింది. నేను వెళ్తున్నాను అంది. ఆగు, అంత తొందరేమిటి అని వారిస్తూ ప్యాకెట్ తీసుకుని డబ్బు చెల్లించి పద అన్నాడు. తిరిగి విపుల తన క్యూ వైపు నడవబోయింది. అటు కాదు, అట్లా క్యాంటీన్కి వెళ్ళి కాస్త కాఫీ తాగుదాం. ఇప్పుడా? వద్దు. అరే ఎందుకంత ఆదుర్దా విపు? నన్ను విపు అని పిలవకు అంది చిరాగ్గా. ఓ కూడదు కదూ, అలవాటు చొప్పున. మర్చిపోయిన అలవాట్లను సంఘటనల్ని మళ్ళీ గుర్తు చేసుకోవటం క్షేమం కాదు బద్రి. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం పద. ఏదో నిశ్చయించుకున్న దానిలా అతను వెంట నడిచింది. అతను టిఫిన్కి ఆర్డర్ ఇచ్చి సిగరెట్ వెలిగించాడు. బద్రి, నీకు ఓ విషయం చెప్పదలుచుకున్నాను. ఏమిటన్నట్లు చూశాడు. నీతో ఇట్లా చనువు పెంచుకోవటం నాకు ఇష్టం లేదు. మంచికో చెడుకో మన దారులు వేరైనాయి. తప్పు నీదైనా నాదైనా గతించిన జ్ఞాపకాల్ని తిరిగి తోడుకొని మన మధ్య అసహజమైన స్నేహం పెంచుకోవటం నాకు ఇష్టం లేదు. దయచేసి నువ్వు నన్ను ఎరగనట్లే ప్రవర్తించు. నాతో మాట్లాడాలని కానీ నా ఇంటికి రావాలని కానీ ప్రయత్నించకు. నా భార్యన నన్నిట్లా బ్రతకని. ఏమైంది? సౌరి ఏమన్నా? విపుల ముఖం కోపంతో జేవురించింది. అతనంత కుసంస్కారుడు కాడు. మరి నీ మాటలకు అర్థం? ప్రస్తుత పరిచయం నాకు ఇష్టంగా లేదు. అర్థమైందనుకుంటాను. గుడ్ బై. లేవబోయింది. ఆగు, ఇదే చివరి కలయిక అంటున్నావు. కాఫీ తాగి వెళ్ళు నా కోసం. విపుల కాఫీ మాత్రం తీసుకుంది. ఇద్దరూ బయటకొచ్చారు. తన చేతిలోని ప్యాకెట్ ఆమె చేతిలో ఉంచబోయాడు. నాకిస్తున్నావేమిటి అంది చేతులు వెనక్కి లాక్కొని. నీకోసమే కొన్నాను. వద్దు, ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు. నా గుర్తుగా మన పరిచయానికి వద్దొద్దు. నీకు సంబంధించినవేవి నా ఇంట్లో ఉండకూడదు. మంచి మనసుతో ఇస్తుంటే. నిజంగా నీది అట్లాంటి మనసే అయితే నేను ఈ ఊళ్ళో ఉన్నానన్న సంగతి మర్చిపో. వస్తాను. ఆమె వడివడిగా వెళ్ళిపోయింది. బద్రీకి తన చేతిలోని ప్యాకెట్ వెక్కిరించినట్లయింది. సిగరెట్ విసురుగా పారేసి డామిట్ అనుకున్నాడు. చేతికి అందినట్టే అంది జారిపోతున్న విపుల వైపు సాలోచనగా చూస్తూ ఉండిపోయాడు. నిన్ను మర్చిపోవాలా అంత సులభంగానా అనుకున్నాడు. స్కూటర్ స్టార్ట్ చేసి షాప్కెళ్ళాడు. షాపు లోపల చిన్న రూమ్ తనకి పర్సనల్గా ఉంచుకున్నాడు. అడపాదడపా స్నేహితుల్ని పిలిచి అక్కడ డ్రింక్ తీసుకోవడం అలవాటు. దానికి కావాల్సిన సామాగ్రి అంతా అక్కడ సిద్ధంగా ఉంటుంది. నేరుగా తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు. 2-3 పెగ్గులు తీసుకున్నాక తీవ్రంగా ఆలోచించసాగాడు. ఎంతో వినయంగా స్నేహంగా మంచిగా ఉన్నా ఎందుకు ఇట్లా దూరంగా తోసేసింది? తనేదో పతివ్రత అయినట్లు వెధవ పోజులు. అది నిన్న మొన్నటిదాకా నాతో కులికి. అవును, అదే భయం కాబోలు. మొగుడికి తెలిస్తే తన కాపురం కూలిపోతుందేమో అని బెదురు.
105 తగిలేసి బొమ్మ కొంటే వద్దంటుందా? ఇక దీంతో లాభం లేదు, అట్నుంచి నరుక్కు రావాలి. అతని ఆలోచనలకి భంగం కలిగింది. తలుపు మీద చిన్నగా తట్టి, అయ్యా మీకు ఫోనొచ్చింది అన్నాడు గుమాస్తా. వెళ్ళి రిసీవర్ తీసుకున్నాడు. సుదతి అట్నుంచి, నువ్వేనా అని అడిగింది. ఏమిటి? ఇందాక ఫోన్ చేస్తే నువ్వు లేవన్నారు, ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు? సాయంత్రం త్వరగా ఇంటికి రా, బాంబే నుంచి హరీష్ వచ్చాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను, మామూలే, రేపు నర్సింగ్ హోమ్లో ఉండాల్సి రావచ్చు. అన్ని ఇష్టాలు నిర్ణయాలు నీవేనా అన్నాడు కాస్త అసహనంగా. నా జీవితం నా ఇష్టం, దీని గురించి మాటలు పెంచకు. ఫోన్ పెట్టేసింది. కోపంతో పళ్ళు కొరుక్కున్నాడు బద్రి. స్కూటర్ ఎక్కి బజార్లన్నీ పిచ్చిగా తిరిగాడు. మండుతున్న ఎండలో బీచ్కెళ్ళి ఇసుకలో పడుకున్నాడు. కసి కసి తన మీద, సుదతి మీద, విపుల మీద, లోకం మీద. ఓ గంట తర్వాత లేచి నేరుగా శౌరి పనిచేసే బ్యాంకుకి వెళ్ళాడు. శౌరి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. బద్రిని చూసి నవ్వి ఫోన్ పెట్టేసి, హలో, ఏమిటిలా వచ్చారు అని అడిగాడు. ఏం లేదు, మిమ్మల్ని చూడాలనిపించి అన్నాడు నవ్వుతూ. శౌరి ఇద్దరికీ కాఫీలు తెప్పించాడు. ఉదయం సూపర్ బజార్లో విపుల కనిపించింది. సరుకుల కోసం వచ్చిందట. నేను హెల్ప్ చేశానులేండి. తొందరలో ఈ ప్యాకెట్ మర్చిపోయింది. ఇంటికెళ్ళి ఇద్దామనుకున్నాను కానీ కుదరలేదంటూ ప్యాకెట్ అందించాడు. థ్యాంక్ యూ అంటూ తీసుకున్నాడు శౌరి. మా ఇంటికి వస్తానన్నారు, రానే లేదు అన్నాడు శౌరి. వచ్చాను, కానీ మీరు లేరప్పుడు అన్నాడు నవ్వి. పావుగంట సేపు ఆ మాట ఈ మాట మాట్లాడి వెళ్ళిపోయాడు బద్రి. కాఫీ కప్పుతో వచ్చింది విపుల. ఇవాళ సూపర్ బజార్కి వెళ్ళావా అని అడిగాడు శౌరి. అన్ని వస్తువులు వచ్చాయా? యథాలాపంగా అడిగినట్లు అడిగాడు. సరిగ్గా చూసుకున్నావా? చూశాను అంది కాస్త ఆశ్చర్యంగా. లాభం లేదు విపు, నీకు మతిమరుపు ఎక్కువైంది. ఏం చేశాను? పరధ్యాస, ఇంట్లోనూ బయట. ఏం చేశాను చెప్పరాదు? ఏం చేశావా? ఇటు చూడు అన్నాడు టీపాయ్ వైపు చెయ్యి చూపిస్తూ. చూసింది విపుల, అర్ధనగ్న సుందరి. సర్పాన్ని చూసినట్లే బెదిరి, ఇక్కడికెట్లా వచ్చింది అంది. నిన్ను అక్కడ బదిరి కలిశాడటగా, మీ దగ్గరికి వచ్చాడా? వచ్చాడు, ఇది కౌంటర్ మీదే మర్చిపోయావట, ఇచ్చి వెళ్ళాడు. విపుల ఏం తోచనట్లు నిలబడిపోయింది. దాన్ని తీసి పెంటదిబ్బలో పడేయాలన్నంత కోపం వచ్చింది. తను మంచిగా ఉంటున్న కొద్దీ మితిమీరుతున్నాడు. గట్టిగా బుద్ధి చెప్పాల్సి వచ్చేట్టుంది. ఈ మితిమీరిన అభిమానం చూసి పొంగి బోర్లా పడతాను అనుకున్నాడు కాబోలు. గట్టిగా హెచ్చరించాలి అనుకుంది. దాని వంక తీక్షణంగా చూస్తూ నిలబడ్డ విపుల వంక చూసి, ఎవరిది సెలెక్షన్, నీదా బద్రీదా? ఇద్దరిదా? ఎవరిదైనా బావుందోయ్, కానీ వెల మాత్రం కాస్త హెచ్చే. ఇప్పుడంత ఖరీదు పెట్టి అతనికి అనుమానమే, అది విపుల కొన్నదా బద్రీ కొన్నాడా అని. నేనది కొనలేదు, అది తీసి దూరంగా పారేయి అని అరవాలనిపించింది విపులకు. ఏదో ఆసక్తత. బద్రీ కుటిల మనస్తత్వం గురించి చెప్తే తీగలాగితే డొంకంతా కదిలినట్లు తన గత జీవితపు నీలి నీడల్ని పైకి తోడవలసి వస్తుందేమో. దీన వదనంతో ఏదో అపరాధం చేసినట్లు దోషిగా తను శౌరి ముందు నిలవలేదు. కానీ ఎన్నాళ్ళిట్లా నిర్మలంగా సాగిపోతున్న తన సంసారాన్ని కల్లోలపరచటానిక అన్నట్లు ఈ బద్రి మళ్ళీ దాపురించాడే. విపుల అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయింది. రాత్రి పడుకోవటానికి బెడ్రూమ్లో అడుగుపెట్టిన విపుల శిలా ప్రతిమే అయింది. అర్ధనగ్న సుందరి చేతికి బల్బు తగిలించి వెలిగించి ఆ వెలుగులో చదువుతూ శౌరి. బల్బు వెలుగు ఆ సుందరి నిమ్నోన్నతాల మీద పడి వెండిలా మెరుపు. శౌరి పుస్తకంలోంచి దృష్టి మళ్లించి, రా, అక్కడే ఆగిపోయావేం? ఎలా ఉంది ల్యాంపు అని అడిగాడు. అది ఇక్కడొద్దు, తీసేయండి అంటూ విసురుగా వచ్చి స్విచ్ ఆఫ్ చేయబోయింది. ఆమె చెయ్యి పట్టాపుతూ, ఎందుకు తీసేయటం? ఉండని, నాకు చదువుకోవటానికి బాగుంది అన్నాడు. నిస్సహాయురాలిలా చూస్తూ ఉండిపోయింది విపుల. దాన్ని చూసినప్పుడల్లా బద్రీ గుర్తుకొస్తూ, ఓహ్, ఎంత నరకమది! ముందే ఈ విషయం గుర్తించి ఎంత తెలివిగా ఇచ్చాడు. పడగ్గదిలో శౌరితో ఉన్నప్పుడు కూడా అతన్ని మర్చిపోకూడదనా? ఆ సమయంలో కూడా ప్రశాంతతని ఉండనీయక అడ్డుగా నిలవాలనా? దాన్ని విసిరి పారేయాలన్నంత కోపాన్ని బలవంతంగా అణుచుకుంది. తను అనవసరంగా లేనిపోనివన్నీ ఊహించి భయపడుతోందేమో. బద్రితో తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది కనుక ఇక తన జోలికి రాకపోవచ్చు. మానసికంగా తను పడుతున్న నరకయాతనకి విముక్తి కలిగినట్లే. బద్రి మళ్ళీ కనబడనట్లే భావించి ఆ జ్ఞాపకాల్ని దూరంగా తరిమేయాలి. మళ్ళీ తను మామూలుగా సంసారం, సరదాలు. భగవంతుడా, నన్ని అదృష్టాన్నించి దూరం చెయ్యకు అనుకుంది. మనసు కొంచెం తేలిక పడినట్లయింది. శౌరికి దగ్గరగా జరిగి భుజం మీద తల అంచుకొని, ఏం చదువుతున్నారు అని అడిగింది మృదువుగా. బద్రి స్కూటర్ స్టాండ్ వేసి వరండా మెట్లెక్కుతుంటే హాల్లోంచి నవ్వులు వినిపించాయి. అందులో ఆడగొంతు సుదతిది. రెండోది ఎవరా అన్నట్లు ముఖం చిట్లించాడు. లోపలికి అడుగు పెట్టాడు.
హాల్లో సోఫాల్లో పక్కపక్కన కూర్చున్నారిద్దరూ. ఆ అపరిచితుడికి ఆల్బంలో ఏదో చూపిస్తూ పగలబడి నవ్వుతోంది సుధతి. ఆ నవ్వటంలో పైట చెదిరిపోయినా సరిచేసుకోవాలన్న తెలివి లేనట్లుంది. బద్రిని చూసి అదిగో వచ్చారు అంటూ, బొంబాయి నుంచి వచ్చారని చెప్పలేదు, వీరే హరీష్ అంటూ పరిచయం చేసింది. మర్యాద కోసం అన్నట్లు షేక్ హ్యాండ్ ఇచ్చి తన గదిలోకి వెళ్ళిపోయాడు బద్రి. మరో గంట తర్వాత అతన్ని పంపించొచ్చింది సుధతి. మంచం మీద పడుకుని సిగరెట్ కాలుస్తున్న బద్రిని చూసి, త్వరగా రమ్మని ఫోన్ చేశానా? ఇప్పుడు ఎంతైందనుకుంటున్నావు? నీకు మరీ నిర్లక్ష్యం ఎక్కువైంది అంది కోపంగా. ఎందుకు రావటం? నీ బాయ్ ఫ్రెండ్ని చూస్తూ కూర్చోటానికా అన్నాడు బద్రి. జలసీ మాత్రం ఉంది. అతనెవరనుకున్నావు? నీ బాయ్ ఫ్రెండ్స్లో ఒకడు. అంతకంటే నీ బుర్ర ఆలోచించదు. ఆ ఆలోచనే ఉంటే వ్యాపారాన్ని అట్లా గుమాస్తాలకు వదిలి ఊరంతా బాలాదూరుగా తిరగవు. బద్రి మాట్లాడలేదు. తన డ్రెస్ మార్చుకొని, పద భోజనం చేద్దువు అంది. నువ్వు? నా డిన్నర్ హరితో డాల్ఫిన్లో అయిపోయింది. నాకు ఆకల్లేదు. అలకలు ప్రణయ కలహాలు ఈ ఇంటి దరిదాపులకు కూడా రావని నాకు తెలుసు కదా. అర్థం లేని కోపంతో కడుపు మార్చుకోక వెళ్ళి తినిరా. వద్దు, నన్ను విసిగించకు. సరే నీ కర్మ అనేసి ఏదో ఇంగ్లీష్ మ్యాగజైన్ తీసుకుని చదువుతూ పడుకుంది సుధతి. రేపు హాస్పిటల్లో ఉండాలన్నావు అడిగాడు బద్రి. 2 రోజుల తర్వాత వెళ్తాను. ఇవాళ రేపు హరి ఉంటాడు. ఓ, అతని కోసం నీ ప్రోగ్రాం మార్చుకున్నావా? అవును, లాభం లేనిదే నేనే పని చెయ్యను. అతను బిజినెస్ మ్యాగ్నెట్. అతని మిల్లు నుంచి ఉత్పత్తి అయ్యే బట్టలకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే అతనితో ఒప్పందం కుదుర్చుకొని మన షాపుని షోరూమ్ చెయ్యమని. న్యాయంగా ఇవన్నీ నువ్వు చూసుకోవాలి. ఎంతసేపు ఫ్రెండ్స్ని వెంటేసుకుని డబ్బు తగలేయటం తప్ప బిజినెస్ మెంటాలిటీ లేదు. బంగారు బాతులంటే నువ్వుండగా నాకెందుకు ఆ బెడదా? షటప్. ఆ మాట అనటానికి సిగ్గుండాలి. సిగ్గు లజ్జ వదిలేసి నీ ఇష్టం వచ్చిన మగాడితో ఊరేగేది నువ్వు. నాకెందుకు సిగ్గు? నువ్వో ప్రవరాఖ్యుడైనట్లు మాట్లాడకు. నువ్వా చులకన చేసేది? నా తెలివి డబ్బు లేకపోతే నువ్వు బజార్లో బికారిగా నిలబడాల్సి వస్తుందని గుర్తుపెట్టుకో అంది మండిపడుతూ. బద్రి మాట్లాడలేదు. ఇప్పటికీ 2 సార్లు అబార్షన్ చేయించుకున్నావు. ఈసారైనా ఊరుకొని ఓ బేబీని కంటే బాగుంటుంది. మనిద్దరం ఎన్నాళ్ళిట్లా అని అడగాలనుకుంటున్న అతని మాటలు అతనిలోనే అణిగిపోయాయి. సుధతి నుంచి ఎట్లాంటి సమాధానం వస్తుందో తెలుసు. డోంట్ టాక్ నాన్సెన్స్. హాయిగా బ్రతకటానికి లేకుండా అదొక వెధవ న్యూసెన్స్. నీకంత ముచ్చటగా ఉంటే ఓ బేబీని తెచ్చుకొని పెంచుకో అనేస్తుందని తెలుసు. అసహనంగా అక్కడి నుంచి కదిలి ఫ్రిడ్జ్ తెరిచి బాటిల్ తీసుకున్నాడు. వారం రోజుల తర్వాత ఓ ఆదివారం ఉదయాన్నే తలుపు తట్టి లోపలికొస్తున్న బద్రి వంక విపుల విమూఢంగా చూస్తూ ఉండిపోయింది. రండి రండి అంటూ శౌరి సాదరంగా ఆహ్వానించాడు. విపుల అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ మాట్లాడుతూ కూర్చున్నారు. శౌరితో పాటు బద్రి కూడా కాఫీ టిఫిన్ ఇవ్వక తప్పలేదు విపులకు. టిఫిన్ తిని కాఫీ తాగాక ఇద్దరూ పేక ముందేసుకొని కూర్చున్నారు. వంట పని పూర్తి చేసి స్నానం చేసి పుస్తకం చూస్తూ కూర్చుంది విపుల. దృష్టి దానిపై నిలవలేదు. తను ఆ రోజు ఇంటికి రావద్దని, తనని మర్చిపోమ్మని అంత స్పష్టంగా చెప్పినా బద్రి వదిలిపెట్టక ఎందుకొచ్చినట్లు అర్థం కాలేదు. అతనితో మాట్లాడాలన్నా, ఆ ముఖం చూడాలన్నా రోతగా అనిపించింది. టైం 2 అవుతున్నా శౌరి స్నానానికి కూడా లేవలేదు. ఇక తప్పనిసరి వెళ్ళింది విపుల. ఇద్దరూ సిగరెట్పై సిగరెట్ తగలేస్తూ ఉత్సాహంగా మాట్లాడుకుంటూ ఆడుతున్నారు. శౌరి సిగరెట్లు అలవాటుగా కాల్చడు. ఎప్పుడైనా 1 అర. అది విపులకి ఇష్టం లేదని బయట కాలుస్తాడు. ఇవాళ ఇంట్లో బద్రితో పాటు సగం పెట్టె ఖాళీ చేశాడు. విపులని చూస్తూ, ఏం చేస్తున్నావు లోపల? సరదాగా నువ్వు ఓ ఆట ఆడకూడదు అన్నాడు బద్రి. ఆ మాటలు వినిపించుకోనట్లు, మీరింక లేచి స్నానం చేయండి, 2 గంటలు దాటింది అంది భర్తతో. ఇంకేం స్నానం లేదు, అన్నం వడ్డించేయి అన్నట్లు బద్రి, మీ భోజనం కూడా ఇక్కడే అన్నాడు శౌరి. విపులని ఇబ్బంది పెట్టడం ఎందుకులేండి, నే వెళ్తాను అన్నాడు. ఇబ్బంది ఏముంది? ఏం విపు అన్నాడు భార్య వంక చూస్తూ. అతని కోసం వాళ్ళావిడ ఎదురు చూస్తూ ఉంటుందేమో, వెళ్ళనివ్వండి అంది. ఆ బాధేం లేదు, రాత్రుళ్ళు తప్ప పగలు కలిసి తినటానికి మా ఇద్దరికి టైములు కలవ్వు అన్నాడు బద్రి. ఇక తప్పనిసరిగా అతనికి కూడా వడ్డించింది. సాయంత్రం 6 దాటాక బద్రి వెళ్ళిపోయాడు. ఈ ఆదివారం చాలా తొందరగా గడిచిపోయింది అన్నాడు విపులతో శౌరి. విపుల ఏం మాట్లాడలేదు. శౌరి ఎప్పుడన్నా తనతో సరదాగా పేకాడటం తెలుసు, కానీ ఇన్ని గంటలు భార్య బిడ్డల్ని కూడా మర్చిపోయి ఆడేంత మోజుందని ఇప్పుడే తెలిసింది విపులకు. ఈ ఆదివారం ఎంత భారంగా గడిచింది అనుకుంది. ఎవరితో స్నేహం ఇలా ఉండదు అనుకుంది. బద్రితో స్నేహం పెంచుకోవద్దని ఎట్లా చెప్పాలో తెలియక ఊరుకుంది. మరో 2 ఆదివారాలు కూడా ఇదే పద్ధతిలో గడిచిపోయినాయి. ఈ పద్ధతి ఇట్లాగే కొనసాగిస్తే అదొక వ్యసనంగా మారినా ఆశ్చర్యం లేదనిపించింది విపులకు.
ఆ ఆదివారం ఉదయాన్నే మనం సింహాచలం వెళ్ళొద్దామండి అంది విపుల. ఇంత హఠాత్తుగా భక్తి పుట్టుకొచ్చిందేమిటి అన్నాడు శౌరి. సెలవు రోజుల్లో మనిద్దరం కలిసి బయటికెళ్ళి చాలా రోజులైంది. సరే త్వరగా తయారు కా అన్నాడు. విపుల ఉత్సాహంగా పనులు ముగించుకొని తయారయ్యేసరికి బద్రి వచ్చాడు. విషయం తెలిసి నేను వెళ్ళిపోతాను అన్నాడు. సరదాగా మీరు రారాదు అన్నాడు శౌరి. విపుల బద్రి ఏం చెప్తాడా అని ఆదుర్దాగా చూసింది. ఓకే పదండి, నేను వెళ్ళి చాలా రోజులైంది అన్నాడు. విపుల ఉత్సాహం నీరు కారిపోయింది. గిరుక్కున బెడ్రూంలోకి వెళ్ళిపోయి చీర మార్చుకుంది. కొంచెం అలిగిన దానిలా మంచం మీద పడుకుంది. శౌరి ఎంతకీ విపుల బయటికి రాకపోవటంతో బెడ్రూంలోకి వెళ్ళాడు. అదేమిటి పడుకున్నావేం అని అడిగాడు. ఒంట్లో బాగాలేదు. ఏమైంది? ఏం లేదు, మనం ఎక్కడికి వెళ్ళటం లేదు. ఏమైంది విపుల? నాకు చాలా తలనొప్పిగా ఉంది. శౌరి వెళ్ళిపోయి ప్రోగ్రాం మారిపోయిన విషయం చెప్పి బద్రీతో మళ్ళీ పేకాడుతూ కూర్చున్నాడు. విపులకి ఉక్రోషం దుఃఖం ముంచుకొచ్చాయి. ఇట్లా మారిపోయిందేమిటి తన బ్రతుకు? ఇదివరకు ఆదివారాలు ఎంతో ఉత్సాహంగా గడిచిపోయేవి. ఇప్పుడు ఆదివారం వస్తోందంటే భయంగా ఉంది. ఇట్లా ఎంతకాలం? బద్రిని ఇంటికి రాకుండా ఆపటం ఎట్లా అనుకుంది. సాయంత్రం బద్రి వెళ్ళిపోయాక శౌరితో అంది, అతన్నిక మన ఇంటికి రావద్దని చెప్పండి. ఎందుకని? ఆదివారం వస్తున్న తయారవుతున్నాడు. ఏ సరదా సుఖం లేకుండా పోతుంది. పొద్దున వెళ్దామని తయారై నువ్వే మానేశావుగా. మనిద్దరి మధ్య అతను ఉండటం ఇష్టం లేక. మనిద్దరం కొత్తగా పెళ్ళైన జంట కాము. ప్రేమయాత్రగా వెళ్ళటమూ లేదు. పైగా అతను నీ క్లోజ్ ఫ్రెండ్ కూడాను. ఇష్టం లేదనటానికి అర్థం ఉండాలి. ఇష్టం ఎందుకు ఉండాలో కూడా అర్థం ఉండాలి. ఎప్పుడో ఫ్రెండ్ అయినంత మాత్రాన మనం వెళ్ళే ప్రతి చోటికి వెంటేసుకుని తీసుకెళ్లాలా? అంటే ఏమిటి నీ ఉద్దేశం? అతను మన ఇంటికి రావటం నాకు ఇష్టం లేదు. ఎందుకని? అతని స్వభావం మంచిది కాదు కాబట్టి. ఏ విషయంలో? స్త్రీల విషయంలో. అట్లాంటివాడు నీకు ఫ్రెండ్ ఎట్లా అయ్యాడు? ఫ్రెండ్ అని 10 సార్లు అనకండి. కాలేజీ రోజుల్లో కాస్త చనువుగా ఉన్నంత మాత్రాన ఫ్రెండ్స్ అయిపోరు. మీ ఇద్దరి మధ్య ఉన్న చనువేమిటో? విపులకి కోపం వచ్చింది. ఏమిటి ప్రశ్నలు? మీ మనసులో ఏ ఉద్దేశం పెట్టుకుని అడుగుతున్నారు అంది. ఏదో ఉద్దేశం ఉందని అనుకుంటే అది నా తప్పు కాదు. అతను మొదటిసారి కనిపించినప్పటి నుంచి నీ ప్రవర్తనలో వచ్చిన మార్పు నాలో ఏదైనా ఉద్దేశాన్ని కలిగించుండొచ్చుగా. విపుల తనలో తానే ఉలిక్కి పడింది. శౌరి నుంచి ఇట్లాంటి జవాబు ఊహించలేదు. ఇతని మనసులో అట్లాంటి అనుమానం ఉందా? బద్రి విషయం ఉన్నదున్నట్టు చెప్పయ్యనా అనుకుందొక్కసారి. మళ్ళీ ఇప్పుడున్న ఈ సౌమ్యత విన్నాకుంటుందా? పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదని నిలదీస్తే ఎప్పుడో జరిగిపోయిన విషయాల్ని మళ్ళీ గుర్తు చేసుకుని లేనిపోని అపోహల్ని పెంచుకున్నట్లవుతుందేమో అనుకుంది. విపుల మౌనం చూసి, విపుల, ప్లెయిన్గా మాట్లాడే వాళ్ళంటే నాకు ఇష్టమని నీకు తెలుసు అన్నాడు. మీకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నట్టే నాకు కొన్నున్నాయి. నాకు చెప్పాలని గాఢంగా అనిపించినప్పుడు మీరు అడగకుండానే చెప్తాను అంది. శౌరి ఊరుకున్నాడు. వారం రోజులు గడిచాయి. ఈ వారం రోజులు శౌరి ఎక్కువగా విపులతో మాట్లాడటం లేదు. విపుల కల్పించుకుని మాట్లాడబోయినా మాటల్ని తుంచేస్తున్నాడు. అతని ముభావం ఆమెను బాధించింది. ఏమిటిది? ఎంతకాలం ఇట్లా? కేవలం తిండి కోసమా తను అతన్ని వంట కోసం అతను తనని ఆశ్రయించుకుని ఉన్నట్లు? ఎవరి పనులు వాళ్ళు యాంత్రికంగా చేసుకుంటూ ఎందుకింత భారంగా అర్థరహితంగా గడపాలి? యవ్వనారంభంలో చేసిన పొరపాటు అది తప్పే అయితే ఆ తప్పును అతనికి చెప్పి అతను చెప్పే తీర్పు కోసం తను ముద్దాయిగా నిలబడాలా? అది తనని బాధించే తీర్పు అయితే తన అతనితో ఆ విషయాన్ని చెప్పలేకపోతోంది అంటే గతాన్ని ఎంతగా ద్వేషిస్తోందో అర్థం చేసుకోవాలి. తిరిగి ఆ పీడకలని కెలికి తనని క్షోభ పెట్టకూడదని అతను అనుకోవాలి. ఇన్నాళ్ల సంసారంలో తనని సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే ఈ విషయానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వకూడదు. తనకిష్టం లేని పనిని తన చేత చేయించే అధికారం ఎవ్వరికీ లేదు అనుకుంది. విపులకింత మొండితనం ఎందుకు? జరిగింది ఇది అని చెప్పి బద్రీని తను ద్వేషించే కారణం చెప్పొచ్చుగా. ఆమె మనసులో తనకేమాత్రం విలువ లేదని తెలిస్తే ఎవరికి మాత్రం మనసు బాధపడదు? తను మనిషే కానీ మాను కాదుగా. నిర్వికారంగా ఉండటానికి ఎన్నిసార్లు అడిగినా పెదవి విప్పదు. కట్టుకున్న భర్త దగ్గర కూడా ఇంత గుంబనంటే చూద్దాం ఎన్నాళ్ళిట్లా దాటవేస్తుందో. ఎప్పుడో ఒక సమయానికి బయటపడకపోదు అనుకున్నాడు శౌరి. ఇట్లా ఇద్దరు ఎంతకాలం పంతంగా ఉండేవారో. ఓ రోజు మధ్యాహ్నం పూట బద్రి వచ్చాడు. శౌరితో విపుల బద్రి గురించి ఘర్షణ పడ్డాక శౌరి అతనికి ఏం చెప్పాడో బద్రి రావటం మానేశాడు. ఆ తర్వాత మళ్ళీ శౌరి ఇంట్లో లేని సమయం చూసొచ్చాడు. అతన్ని చూస్తూనే విపుల ముఖం చిట్లించింది. ఎందుకొచ్చావు అంది. ముఖం మీద గుద్దినట్లయి లోపలికి రాని చెప్తాను అన్నాడు. అవసరం లేదు, ఏం పని మీద వచ్చావో చెప్పు అంది నిర్మోహమాటంగా. వీధిలో నిల్చుని మాట్లాడుకుంటే నీకే నష్టం. నీ ఇరుగు పొరుక్కి మంచి కాలక్షేపం కలిగించాలనుకుంటే అలాగే కానీ అని భుజాలెగరేసి
మనం చదువుకునే రోజుల్లో నువ్వు నాకు ఒక లవ్ లెటర్ రాసావు గుర్తుందా అని అడిగాడు కావాలని స్వరం పెంచి. తనని అల్లరి పెట్టడానికి వచ్చాడని అర్థమైంది విపులకి. కోపంతో ముఖం ఎరుపెక్కింది. చాచి లెంపకాయ కొట్టాలన్నంత ఆగ్రహాన్ని అతి కష్టం మీద ఆపుకుంది. పక్కకు తప్పుకొని రా లోపలికి అంది నిగ్రహంతో. ఈ మర్యాద ముందే ఇచ్చుంటే ఎంత బాగుండేది చెప్పు అంటూ లోపలికొచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు ఎందుకొచ్చావు అంది సూటిగా చూస్తూ. సింపుల్, ఏం లేదు. నా మనసులో ఏ మారుమూలో నీలో ఇంకా నీపై మోజు కాస్త దాగి ఉంది. అందుకే పదే పదే నీకోసం నా కాళ్ళని నీ ఇంటి వైపు లాక్కొస్తోంది. ఒక్కసారి నువ్వు అనుగ్రహిస్తే నా తోవన నేను పోతాను అన్నాడు తన నిజస్వరూపాన్ని బహిర్గతం చేస్తూ. షటప్, ఏం మాట్లాడుతున్నావో ఒళ్ళు తెలుస్తోందా? ముందు నా ఇంట్లోంచి బయటికి నడు అంది ఆవేశంతో ఊగిపోతూ. తొందరపడకు, ఆవేశం అనర్థాలకు మూలమంటారు. నేనేం నువ్వు తీర్చలేని కోరిక కోరలేదే. ఒకప్పుడు మనం ప్రేయసీ ప్రియులమే. అప్పుడు నువ్వు అబార్షన్ చేయించుకోకుండా ఉండి ఉంటే నా బిడ్డకు తల్లివై ఉండేదానివి కూడా, అవునా? అవన్నీ గతించిపోయినవి. నీ మోసపు మాటలు, కపట ప్రేమాభినయంకి తెలివి తక్కువగా లొంగిపోయాను. ఇప్పుడు కూడా అప్పటి విపులనే అనుకుంటే పొరపాటు పడ్డావు. పొరపాట? ఇన్నేళ్లు గడిచినా నన్ను చూడగానే నీ కళ్ళల్లో మెరిసిన మెరుపులు, ఆప్యాయంగా మాట్లాడిన మాటలు, నీ శరీరం, మనసు ఇంకా నన్ను కోరుతున్నాయి అనటానికి నిదర్శనాలు. నన్ను ద్వేషించి అసహించుకుంటున్న దానివైతే నా ముఖాన్ని చూసేదానివి కాదు, ఎవరినో తెలియనట్టే ప్రవర్తించేదానివి అన్నాడు చిన్నగా నవ్వుతూ. విపుల నిర్ఘాంతపోయింది. అతని అభాండాలు వింటుంటే వంటికి కారం రాసుకున్నట్టే వెర్రెత్తిపోయింది. మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని రెండే స్వభావాలు ఉంటాయని తెలుసు. మరీ ఇంత దారుణంగా ఎదుటి మనిషిని మాటలతో హింసించే ప్రవృత్తిని ఇప్పుడే చూస్తోంది. అతని చేతిలో మోసపోయిన తర్వాత ఆ అనర్థానికి కొద్దో గొప్పో తన పాత్ర కూడా ఉందని అనుకుందే గాని బద్రీలో మరీ ఇంత నీచత్వం దాగి ఉందని అనుకోలేదు. బద్రీ నిజస్వరూపం తెలిసాక కలతపడింది, భయం కూడా వేసింది. ఏం చేస్తాడితను? పచ్చని తన కాపురంలో చిచ్చు పెట్టబోతున్నాడా? దుష్టులకు దూరంగా ఉండమన్నారు. ఇన్నాళ్ళు సభ్యత కోసం అతన్ని ఇంటికి రానిచ్చి తను చేతులారా తనకి తనే చేటు తెచ్చుకుందా? విపుల మౌనం చూసి అతడు విలాసంగా నవ్వుతూ, మాట్లాడవేం, నేనన్నది నిజమే కదూ అన్నాడు. పూర్తిగా పొరపాటు. నీ అతి తెలివితేటలకి బోల్తా పడతాననుకోకు. జరిగిన దానికి పశ్చాత్తాపం చెంది నాతో నిర్మలమైన స్నేహాన్ని కోరుతున్నావని భ్రమపడ్డాను. అంత కుత్సితం కడుపులో పెట్టుకున్నావనుకోలేదు. నువ్వు పెళ్ళైన వాడివి. ఉచితానుచితాలు వదిలేసి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు. నీ భార్యని ఇట్లా పరాయి మగాడు హింసిస్తే నీకెట్లా ఉంటుంది? బద్రీ ముఖం నల్లబడింది. కూర్చున్నవాడల్లా లేచి అటు ఇటు పచార్లు చేసాగాడు. నా భార్యకి పరాయి మగాడు? నా భార్య ఎట్లాంటిదో నీకేం తెలుసు? మీ ఆడవాళ్లల్లో ప్రత్యేక వ్యక్తిత్వం కలిది. ఆవిడలా మరో స్త్రీ ఉండదు, ఉండలేదు. అట్లాంటప్పుడు నీ స్థితిలో ఆవిడ్ని ఎట్లా ఊహించేది అన్నాడు వ్యంగ్యంగా. ఆ వ్యంగ్యం అతనికి తప్ప ఎవరికీ అర్థం కాదు. నీలాంటి నరపశువు ఆవిడికి తారసపడి ఉండకపోవటం వల్ల ఆవిడ పతివ్రతే కావచ్చు. అంత మాత్రాన నీ దృష్టిలో మిగతా స్త్రీలంతా పతితలేనా? పతితలు భ్రష్టులు, మొగుడిని అడ్డం పెట్టుకుని నాటకమాడే కులటలు. అండర్స్టాండ్? ఉదాహరణకి నువ్వు నాకు మనసిచ్చావు. ఆ తర్వాత పూర్తిగా నా దానివైనావు. మనసా వాచా నన్నే కోరి నాతో ఉన్న నువ్వు ఇప్పుడు మరొకడిని కట్టుకొని నా భర్త అంటూ నీతులు చెప్తున్నావు. స్త్రీ ఒకడికే మనసిస్తుందని, చావైనా బ్రతుకైనా అతనితోనే అని మీ ఆడవాళ్ళు అడ్డమైన డైలాగులు చెప్తారే. ఇప్పుడు నువ్వు చేసిందేమిటి? నా ఈ పరిస్థితికి కారణమైన నువ్వు నన్ను తప్పుపడుతున్నావా? నీ బుద్ధి వెర్రిల తలలు వేసినట్లుంది. ఏం మాట్లాడుతున్నావో ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? నీ తిరస్కారంతో దెబ్బతిని కాలప్రవాహంలో గాయం మాన్చుకుని మళ్ళీ మామూలు మనిషినై జీవితాన్ని నిస్సారంగా గడపలేక పసిడి కలల్ని పండించుకున్నాను. ఈనాడు నువ్వు వచ్చి కోరగానే లొంగిపోయేంత హీనురాల్ని కాను. ఇష్టాయిష్టాలనేవి ఎల్లకాలమో ఒక్క తీరుగా ఉండవు. ఇప్పుడు నేను చూస్తుంటే పరమసహ్యంగా ఉంది. నా దరిదాపుల్లో కూడా సహించలేను. ఇంకో క్షణం నువ్వు ఇక్కడుంటే ఏం చేస్తానో నాకే తెలీదు. తక్షణం మర్యాదగా వెళ్ళిపోతావా లేదా అంది కాళికలా గర్జిస్తూ. బద్రి ఆమెను చూస్తూ అట్లాగే ఓ క్షణం నిలబడ్డాడు. తర్వాత మౌనంగా బయటికి నడిచాడు. ఉద్రేకం, ఆగ్రహం, ఆవేశం చల్లారిన విపుల అలసిపోయిన దానిలా సోఫాలో కూర్చుంది. తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. బూట్ల శబ్దం విని ఉలిక్కిపడింది. బద్రి వెళ్ళలేదా? వెళ్ళినట్లు నటించి మళ్ళీ వస్తున్నాడా? ఇంకా తనని ఏ విధంగా హింసించాలని? కళ్ళు తెరిచి అతని ముఖం చూడాలన్నా అసహ్యం వేసింది. మళ్ళీ ఎందుకొచ్చావు అంది ముఖం తిప్పి చూడకుండా. విపు, నేను అన్న శౌరి కంఠస్వరం విని చటుక్కున లేచి, మీరా అప్పుడే వచ్చారేమిటి వాళ్ళ అంది ఆమె ముఖంలోకి చూస్తూ. బద్రి ఎందుకొచ్చాడు అని అడిగాడు.
వళ్ళంతా చెమటతో తడిసి అలసి ఉన్న విపుల రూపం అతనిలో అనేక ఆలోచనల్ని రేపింది. తర్వాత చెప్తాను, ముందు మీకు కాఫీ పట్టుకొస్తానుండండి అంటూ లోపలికి వెళ్ళబోయింది. ఆగు అన్నాడు శౌరి. ఆగి అతని వంక ఆశ్చర్యంగా చూసింది. తీరిగ్గా ఆలోచించి అందమైన కథ అల్లి నన్ను మభ్యపెట్టాలని చూడకు. ఇప్పుడే నాకు సమాధానం కావాలి. అతను అట్లా నిలదీయటంతో మతిపోయినంత పనైంది విపులకు. మీరేనా అంది. నేనే. ఏం, నీ నాటకం బయటపడిందని తెల్లబోతున్నావా? నాటకమా? బద్రి, నువ్వు ప్రేమించుకోవటం నిజం కాదా? పెళ్లి చేసుకోవాలనుకోవటం నిజం కాదా? అతనికి చదువు తప్ప చిల్లి గవ్వైనా ఆస్తి లేదని తెలిసి అతన్ని కాదని తర్వాత నన్ను పెళ్లి చేసుకొని స్టాప్ ఇట్. ఏమిటి ధోరణి? ఎవరల్లారి అసత్యాల తోరణాన్ని? ఏమీ ఎరగనట్లు ఎందుకు ఈ నటన? నువ్వింకా అతన్నే కోరుకుంటున్నట్లయితే నేను అడ్డురాను. నిరభ్యంతరంగా అతని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నా దగ్గర అమాయకత్వం నటిస్తూ ఇన్ని తంటాలు పడనక్కర్లేదు. విపుల పిడుగుపాటు తినదానిలా కూలిపోయింది. జరుగుతోంది కలో నిజమో తెలియని అయోమయావస్థ. ఇన్ని మాటలంది తన భర్త కాక తరతరాల పురుషాధిక్యత ముందు నిలిచి అహంకారంతో అనుమానంతో గర్జిస్తున్నట్లనిపించింది. నెమ్మదిగా వంటగదిలోకి వెళ్ళి ఓ పక్కగా గోడను అనుకొని కూర్చుంది. తన జీవితం, ఆ ఇల్లు, భర్త, పిల్ల అంత అబద్ధమైనట్లు, ఇన్నాళ్ళు ఏదో భ్రాంతిలో బ్రతుకుతున్నట్లు అనిపించసాగింది. ఈ 6 ఏళ్ల వైవాహిక జీవితంలో శౌరిని తను ఓ పక్క మాత్రమే చూసింది. ఆ శౌరిలో ప్రేమ, ఆప్యాయత, అనురాగం తప్ప మరో అవలక్షణం ఎరగదు. అట్లాంటిది అతనిలో ఒక్కసారిగా తన పట్ల ఇంత విముఖత్వం ఎలా కలిగింది? ఇన్నాళ్ళు అతనితో చెప్పకుండా దాచిన తన గతం ఉన్నట్లుండి అగ్నిపర్వతంలా బద్దలై లావాయై తనను ముంచుతుందని అనుకోలేదు. చెప్పకుండా దాచటం విషయంలో తను పొరపాటు చేసింది. ఈ పరిస్థితి ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తుందో అని పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉండిపోయింది విపుల. మనిషి జీవితంలో ఈ ఆటపాటలు సర్వసాధారణమైనవే. నిలదొక్కుని ప్రయాణించడమే తప్ప ఇట్లా ఎందుకు జరిగిందని ఆవేశపడుతూ బాధపడుతూ అక్కడే నిలిచిపోతే ప్రయోజనం ఏముంది? ఈ ఆలోచన కొంత ఊరటనిచ్చింది విపులకు. నెమ్మదిగా లేచి దైనందిన కార్యక్రమంలో పడింది. పింకీ స్కూల్ నుంచి వచ్చింది. తండ్రి ఇంట్లోనే ఉండటంతో అతనితో స్కూల్ కబుర్లు చెప్తూ కూర్చుంది. విపుల పిలిచినా ఉండమ్మా అంటూ రానేలేదు. సాయంత్రం వంటలోకి కూరలు లేవు. మామూలుగా శౌరి ఆఫీస్ నుంచి వస్తూ కూరలు తెస్తాడు. ఇవాళ త్వరగా ఇంటికి రావటం వల్ల తేలేదు. కూరల బుట్ట తీసుకుని విపుల మార్కెట్కి బయలుదేరింది. శౌరి ఆమె వెళ్ళటం చూసి చూడనట్టు ఊరుకున్నాడు. విపుల కూరలు తీసుకుని తిరిగొచ్చేసరికి ఇల్లు తాళం పెట్టుంది. తెల్లబోయినట్టు అక్కడే నిలబడిపోయింది. తను కూరలు తీసుకురావడానికి వెళ్ళిందని తెలిసి ఎక్కడికి వెళ్ళినట్లు? పింకీ ఏమైంది? 2 నిమిషాలు అక్కడే నిలబడి ఇక తప్పనిసరిగా పక్కింటికెళ్ళింది విపుల. మంచినీళ్ళు అడిగి తాగి తాళం చెవి ఇచ్చారా అని అడిగింది. లేదే అందామె వింతగా చూస్తూ. పక్క ఇంట్లో తాళం చెవి ఇచ్చిపోవటం అలవాట్లేదు. అయినా ఆశ కొద్దీ అడిగింది. ఆమెతోనే ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చుంది. గంటన్నర తర్వాత శౌరి స్కూటర్ శబ్దం వినిపించింది. విపుల లేచొచ్చింది. మమ్మీ, మేం బీచ్కి వెళ్ళాం, అక్కడి నుంచి హోటల్కి వెళ్ళాం అంది సంబరంగా పింకీ. విపుల మౌనంగా వంటగదిలోకి వెళ్ళింది. వంట పూర్తి చేసింది. రాత్రి 10 గంటలవుతున్నా శౌరి భోజనానికి లేవలేదు. పింకీ ఆకల్లేదని పెందరాళ్లే నిద్రపోయింది. అన్నం వడ్డించనా? 5వ సారి అడిగింది విపుల. కనీసం అతను తల అయినా తిప్పి చూడలేదు. మిమ్మల్నే. నాకు ఆకల్లేదు, నన్ను విసిగించకు. విపుల మనసు చివుక్కుమంది. మిమ్మల్ని విసిగిస్తున్నానా? మీరే నన్నిట్లా రంపపు కోత పెడుతున్నారు. నిజంగా నిన్నట్లా శిక్షించాలనే ఉంది, కానీ అది నా చేత కావటం లేదు అన్నాడు తీవ్రంగా. ఏదో అనబోయింది విపుల. ప్లీజ్ గెట్ అవుట్ అన్నాడు. వెళ్తాను. మీ కళ్ళ ఎదుట ఉండటం అంత కష్టంగా ఉంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. వెళ్లే ముందు ఓ ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తారా? ఏమిటి? నేను చేసిన తప్పేమిటి? ఆ ప్రశ్న అడగటానికి సిగ్గులేదు? ఎందుకా? పెళ్లి ముందు విచ్చలవిడిగా తిరిగి ఏమీ ఎరగనట్లు నన్ను మోసం చేసి ఇప్పుడు మళ్ళీ వాడిని ఇంటికి రప్పించుకొని ఛీ! ఎవరు చెప్పారు మీకివి? బద్రియనా? ఏం, నువ్వు చెప్పనంత మాత్రాన నిజాలు తెలియవా? తప్పులు దాగుతాయా? నేనే తప్పు చేయలేదు. తప్పంటే నా దృష్టిలో తెలిసి కూడని పని చేయటం. అప్పట్లో నేను తెలియక చేసిన పొరపాటది. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళని నమ్మే అమాయకత్వం నాది. బరితెగించిన వాళ్ళంటే నాకు అసహ్యం. ఏది బరితెగించిన తనమంటారు? కట్టుకున్న భర్తని గౌరవించటం, మనసా వాచా అతనే కావాలని, అతనే లోకమని అనుకోవటం తెగించిన తనమా? మన ఈ చిన్న సంసారం శాంతి సాగరంలా ఉండాలనుకోవడం బరితెగించిన లక్షణమా? భర్త చాటున ఎన్ని ఘాతకాలైనా చేయొచ్చు అన్న నీచుడికి బుద్ధి చెప్పి బయటికి గెంటటం బరితెగించిన తనమా?
ఏది? నిన్ను నువ్వు సమర్థించుకోకు. నన్ను నేనే సమర్థించుకోవాలి. ఏ తప్పు చేయనప్పుడు, ఎవరికి అపచారం తలపెట్టనప్పుడు ఎవరికి భయపడను. నువ్వు చెప్పేవన్నీ నిజాలంటావు. నువ్వు పరమ సాధ్వీమణిని అంటావు. అంతేగా? ఆ గొంతులోని వెటకారం శూలంలా గుండెల్లో గుచ్చుకుంది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని, ఉద్రేకాన్ని, రోషాన్ని అణుచుకుంది. మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకుండి కాదు ఇవన్నీ చెప్తోంది. 6 ఏళ్లు మనం కలిసి ఉన్న దగ్గరతనం నా చేత వాగిస్తోంది. సరే, మీరా అపోహల మైకంలోనే ఉండండి. మిమ్మల్నిక నమ్మించను, విసిగించను. వెనక్కి తిరిగి యువతలకొచ్చేసింది. శౌరి చూస్తూ ఉండిపోయాడు. ఆ మర్నాడు అతను లేచేసరికి విపుల సూట్ కేసుతో పింకీని ఒళ్ళో ఉంచుకొని అతని కోసమే చూస్తోంది. నేను వెళ్తున్నాను అంది. ఎక్కడికి? ఈ ఇంట్లోంచి ఎక్కడికైనా. అంటే అది మీకనవసరం అనుకుంటాను. ఆ తలబిరుసు వల్లే ఇందాక తెచ్చుకున్నావు. మీకు తలబిరుసు అనిపించవచ్చు, కానీ నాకు అది ఆత్మవిశ్వాసం. శౌరికిదంతా అయోమయంగా ఉంది. అతడు ఇట్లాంటి పరిణామం ఊహించలేదు. తను కసిరినా, విసిరికొట్టినా, ఇంటిని అంటిపెట్టుకొని, బయటికి ఈడ్చినా చూరు పట్టుకొని వదలక, మీ పాదాల దగ్గర పడి ఉండనియండి, మీరు కాదంటే ఇంకా నా బ్రతికేం కావాలి అంటూ విపుల దాసోహమవటం కావాలి. 2 రోజులు బెట్టుగా పెడసరంగా ఉంటే తన కాళ్లపై పడి కన్నీళ్లు కారుస్తుందనుకున్నాడు. విపుల వెళ్ళిపోతే తను, పింకీ, ఈ ఇల్లు అతనికి కొంచెం గాబరా వేసింది. ఇంట్లోంచి వెళ్ళిపోవటం ఎందుకు అన్నాడు. ఎందుకుండాలో అర్థం కాక వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నాకు స్థానం లేదని తెలిసాక ఇంకా ఇక్కడే పడి ఉండటానికి మనస్కరించక వెళ్ళిపోతున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి బుద్ధిగా ఉంటాను. నన్ను క్షమించమని అడగొచ్చుగా. అడిగితే జరిగిందంతా మాసిపోతుందా? ఈ క్షమాపణలు, వేడికోళ్ళు నాపై మీకున్న అపోహల్ని, నిందల్ని మాపుతాయా? అప్పుడు నేను పరమ సాధ్వీమణినవుతానా? నీతో వాదించటానికి నా ఓపిక లేదు అన్నాడు ముఖం గంటు పెట్టుకొని. ఓపిక లేకపోవటం కాదు, నా ప్రశ్నకు జవాబు మీ దగ్గర లేదు. ఈ ప్రశ్నలు జవాబులు అనవసరం. సరే, లేచింది. సూట్ కేసు తీసుకుంది. పింకీ చెయ్యి పట్టుకుంది. వెళ్ళటానికి నిశ్చయించుకున్నావా? అంటే మీ నిరాదరణని భరిస్తూ ఇక్కడే ఉంటాననుకున్నారా? మరోసారి ఆలోచించు. మొగుణ్ణి కాదనుకున్న స్త్రీకి సంఘంలో ఎంత విలువ ఉంటుందో నీకు తెలుసు. అహంకారంతో వెళ్ళిపోతే తర్వాత పశ్చాత్తాపపడతావు. అతని వైఖరి, మాటలు అతని పట్ల మరింత విముఖత్వాన్ని కలిగించినాయి. విపుల, నేనే తొందరపడ్డాను. తెలిసి తెలియని వయసులో ఎన్నో పొరపాట్లు చేస్తాడు మనిషి. ఏ బలహీనతలు లేనివాడు దేవుడే కానీ మనిషి కాడు. నాలో మాత్రం బలహీనతలు లేవా? నిన్ను అర్థం చేసుకోగలను. నా కోసం, పింకీ కోసం మనసు మార్చుకో. నువ్వు లేని ఇల్లు కళాకాంతులుండవు. నన్ను విడిచిపోకు అంటూ ప్రాధేయపడకపోగా బెదిరిస్తున్నాడు. అకారణంగా అనుమానించి అవమానించింది అతను. నిజానిజాలు తెలుసుకోకుండా తనతో జీవితాంతం తోడు నీడగా నిలిచి కష్టసుఖాల్లో పాలు పంచుకునే అర్ధాంగిని అనరాని మాటలన్నాడు. తను క్షమాపణ చెప్పాల్సింది పోయి తను చెప్పాలట. పైగా అతను లేకపోతే తనకు గౌరవము, జీవితమే లేదని ఎంత ధీమాగా అంటున్నాడు. అతనితో పెళ్లి కాకముందు తను జీవించలేదా? అతని చేత మెళ్ళో 3 ముళ్ళు వేయించుకున్నంత మాత్రాన తనకు జీవితమే లేకుండా పోవాలా? అతనెంత అవమానించినా, తిట్టినా, బెదిరించినా ఇదే జీవితం అనుకోవాలా? విపుల హృదయం బగబగా మండసాగింది. అతనితో మరొక్క మాట కూడా మాట్లాడాలనిపించలేదు. మౌనంగా వీధి గుమ్మం వైపు నడవసాగింది. శౌరి ఆ తిరస్కారంతో రెచ్చిపోయి ఆగ్రహంతో ఒళ్ళు మర్చిపోయాడు. గబగబా విపుల దగ్గరకు నడిచి పింకీని చెయ్యి పట్టి తన వైపు లాక్కున్నాడు. పింకీ ఇక్కడే ఉంటుంది అన్నాడు. ఇది చాలా అన్యాయం. నువ్వు చేసిన అన్యాయం కంటేనా? తల్లి నుంచి బిడ్డను వేరు చేస్తారా? తల్లి కంటే తండ్రి అవసరమే పిల్లలకి ఎక్కువ. శౌరి, ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నావు. ఇప్పటికీ నాకు నమ్మశక్యం కావటం లేదు. నన్నిట్లా మార్చింది నువ్వే. అవును, మీలో వచ్చే ప్రతి మార్పుకి కారణం నేనే. అట్లా అనుకుంటే మీకు తృప్తి. మీ కాళ్ళు పట్టుకొని నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటే మీకు ఆనందం. అవునా? అవునేమో. పింకీని నాతో రానివ్వండి. అది బెంగ పెట్టుకుంటుంది. ఆడపిల్లకి తల్లి అవసరమే ఎక్కువ. పింకీ కావాలనుకుంటే జరిగిన దానికి క్షమాపణ చెప్పి ఇక్కడే ఉండిపోవచ్చు. పింకీ తండ్రి మెడను చుట్టి ఇద్దరి వెంక అయోమయంగా చూస్తోంది. విపుల మనసు రగిలిపోతోంది. ఎంత నిర్దయ! దాన్ని ఎరగా చూపి తన ఆత్మాభిమానాన్ని అణగగొట్టి అతని ప్రాధాక్రాంతం చేసుకోవాలని ఎంత తపన! ఇదేనా మీ నిర్ణయం? ఆ ప్రశ్నే నేను అడుగుతున్నాను. చాచి చెంపకేసి కొట్టాలన్నంత ఆగ్రహాన్ని ఎట్లాగో నిగ్రహించుకొని గిరుక్కున వెనక్కి తిరిగి చలచలా బయటకొచ్చింది. వెనక నుంచి పింకీ అమ్మా అని పిలుస్తున్నా లక్ష్య పెట్టలేదు. ఆది నుంచి మగాడు స్త్రీలోని ఈ బలహీనతని ఆసరా చేసుకొని స్త్రీని తన గుప్పిట్లో పెట్టుకొని నిస్సహాయురాల్ని చేస్తున్నాడు. మమతకు, కరుణకు ప్రతిరూపమైన స్త్రీ ఈ అనుబంధాన్ని జయించలేక తనలోని
వ్యతిరేకమైన భావాల్ని చంపుకొని పురుషుడికి దాసోహమంటోంది. దీన్ని జయించగలిగితే ఎంతో విశాల ప్రపంచం. పట్టుదల, ఉత్సాహం ఉంటే ఎన్నో అవకాశాలు. ఇల్లు, సంసారం, మొగుడు, పిల్లలు ఇదే లోకమని, జన్మకు సార్థకమని, ఇవి తప్ప స్త్రీకి వేరే గత్యంతరం లేదని భావించుకొని బలంగా నమ్మకాన్ని పెంచుకోవటం వల్ల ఎంత కష్టమైనా నరకమైన జీవోత్సవంలా సంసారాన్నే అంటిపెట్టుకొని బ్రతకాలనుకుంటుంది స్త్రీ. ఆ బంధన వలయం దాటి మనసుని వేరే వ్యాపకాలపై మళ్లిస్తే నిజమైన జీవిత సార్థక్యం ఏమిటో తెలుస్తుంది. ఎందరో సంఘ సేవికలు, దయామూర్తులు, త్యాగధనులు తయారవుతారు మానవ సేవలో. తాడిత పీడిత జనావళి సేవలో ఆత్మతృప్తిని పొందగలుగుతారు. అప్పుడే ఈ లోకంలో మానవతా దృక్పథం పెరిగి దారుణాలు, హింసా ప్రవృత్తి తగ్గుముఖం పడతాయి. తను ఆ ఎత్తుకు ఎదగాలి. కళ్ళ నుంచి జారిపడుతున్న అశ్రువుల్ని తుడుచుకొని దూరమవుతున్న విశాఖని చూస్తూ దృఢంగా అనుకుంది విపుల. సమాప్తం. విపులాచ పృథ్వీ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.